నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. మనకి ఖగోళంలో ప్రతిసారి అనుకుంటూనే ఉంటాం కదా! మనకి మరి సెప్టెంబర్ నెల వచ్చేస్తుంది కదా! మరి ఖగోళంలో ఏ వింతలు జరుగుతున్నాయి? ఏ గ్రహాలు మనల్ని అనుగ్రహించడానికి వస్తున్నాయి అనేది తెలుసుకోవాలంటే గనక సెప్టెంబర్‌లో మంచి మంచి రాజయోగాలతో పాటు ఆహ్, పవర్‌ఫుల్ గ్రహాలు మనకి సంయోగం చెందుతున్నాయన్నమాట. సెప్టెంబరు, అక్టోబరు ఇలాగ ముందు సెప్టెంబర్ గురించి చెప్పుకుందాం. తర్వాత అక్టోబరు. అక్టోబర్‌లో కూడా మనకి విశేషమైన గ్రహాలు, పవర్‌ఫుల్ గ్రహాలు సంయోగం చెందడం వల్ల ఇన్నాళ్ళు పడ్డ కష్టాలు కానీ, బాధలు కానీ, ఆర్థిక పరంగా కానీ, ఇంకా ఏ పరంగా కానీ ప్రజలు కష్టపడి ఉంటే కనుక, కష్టపడుతూ ఉంటే కనుక, ఈ యొక్క గ్రహాల సంయోగంలో మనం ఎప్పుడు యోగాల గురించే కదా మాట్లాడుకునేది. ఈ యోగాలలో మంచి 6 రాశుల వాళ్ళకి విశేషంగా కలిసొచ్చేలాగా ధన విషయంలోనూ, ఉద్యోగ విషయంలోనూ, తర్వాత అదృష్ట విషయంలోనూ మంచి ఫలితాలు ఇవ్వబోతున్నారు. అయితే ఈ ఫలితాలు ఇవ్వడానికి మళ్ళా మీకు ఇంకొక సందేహం రావచ్చు. మ మరి యాస్ట్రాలజీ పరంగా మాకు ప్రతిరోజు దిన ఫలితాలలోనూ, మాస ఫలితాలలోనూ ఇవి కనిపించవు కదండీ! అనే సందేహం మీకు వచ్చి ఉంటుంది. అయితే ఫలితాలు అనేవి మనకి అదృష్టము అంటే ఏంటి? కంటికి కనిపించంది. కానీ మన కంటికి ఎప్పుడూ కనిపించేది దురదృష్టమే కనిపిస్తుంది తప్ప, ఎప్పుడో కనిపించే అంటే కనిపించకుండా కనిపించే అదృష్టాన్ని ఏ మనిషి గుర్తుపెట్టుకోడు. ఇది వాస్తవం. కానీ మనకి అదృష్టాలు కలిసొస్తాయి. అలాంటి కలిసొచ్చినప్పుడు ఏముంది అనేస్తారు. కానీ దురదృష్టమే మనకి కలిసొచ్చిందనుకోండి, అంటే మనకి కనిపించిందనుకోండి, దాన్నే పట్టుకొని లాగి, లాగి, లాగి బాధపడుతూ ఉంటాము. ఇది మనిషి సహజ గుణం. అయితే ఇప్పుడు మనకి ఈ సెప్టెంబర్‌లో అనగా ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 15 వరకు 6 రాసుల వాళ్ళకి బుధుడు, కేతు వీళ్ళిద్దరూ కలిసి యతి జరుగుతూ అంటే ఈ యొక్క సంయోగంలో యతి జరుగుతూ మనకి విశేషమైన ఆకస్మిక ధనలాభాలు. ఇంకో విషయం తెలుసా? మనకి ఆకస్మిక ధనలాభాలొస్తే ఎవ్వరికీ చెప్పరు. అదే గనక నష్టం జరిగిందన్నా, లేదంటే ఏదైనా మోసపోయామన్నా, లేదంటే డబ్బు గాని ఏది నష్టపోయినా లే దాని గురించి పదే పదే అందరికీ చెప్తారు తప్ప, నాకింత మంచి జరిగింది అని చెప్పరు. కానీ వాళ్ళు తెలుసుకుంటే చాలు ఎవరికీ చెప్పక్కర్లేదు. అయితే ఈ అంశంలో మనకి ఈ బుధ, కేతు, యతి సమయంలో 6 రాసుల వాళ్ళకి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ధనలాభము, విద్యా లాభము, వ్యాపార లాభము, తరువాత గృహ లాభము ఇలా ఒకటి కాదు అన్ని రకాల లాభాలను తెచ్చిపెడుతున్నారు. అది ఎంతవరకు? సెప్టెంబర్ 15 వరకు. అయితే ఈ లాభాలు మరి ఆహ్, ఎంత కాలం ఉంటుంది అని అనుకుంటే గనక మనకి ఆగస్టు 31 అంటే ఈ రోజు నుంచి 15వ తారీఖు వరకు ఈ యొక్క లాభాలు, అదృష్టాలు జరిగే అవకాశం ఉంది. ఈ బుధ, కేతు సంయోగం వల్ల. అయితే మరి ఏ రాశులకు ఎక్కువగా లాభాలుంటాయి? మరి ఏ రాశులకు కొంచెం మిశ్రమంగా ఉంటుంది అంటే గనక, ముందు ఎక్స్‌ట్రార్డినరీగా ఉండేది, ఆకస్మిక లాభాలు వచ్చేది మిథున, సింహ, కన్య, కుభ కుంభ. ఈ 4 రాశుల వాళ్ళకి విశేషమైన చా లక్షణాలతో పాటు విశేషమైన లాభాలను కూడా తెచ్చిపెడుతున్నారు. అయితే కొద్దిగా సామాన్యకరమైనటువంటి అంటే మరీ ఎక్కువ అంటే ఏ1 అయితే ఇది ఏ అన్నమాట. అందులో జెమిని, లియో, విర్గో, సాజిటేరియస్ అంటే ధనస్సు ఈ రాశులకు జీవన శైలిలో అంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్‌లో మార్పులు జరుగుతున్నాయన్నమాట. అయితే మరి ఓవరాల్‌గా ఈ సంయోగం వల్ల మనకి కొద్దిగా ఇబ్బంది పడే రాసులేంటంటే గనక సింహ, వృశ్చిక. ఈ రాసులు కొద్ది శాతము ఇబ్బంది పడతారు. అయితే ఎక్కువగా ప్రయోజనాలు పొందే రాసులు అంటే వీటిని సాగ్రిగేట్ చేసి మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను. ధనస్సు, వృశ్చిక రాసులకు ధన లాభాలు వాళ్ళ యొక్క స్థానంలో ఉద్యోగస్తులకైతే ఉద్యోగ లాభాలు, ప్రయోజనాలు, రాజకీయ నాయకులకైతే పదవులు, ధన లాభాలు ఇవి జరుగుతాయి. అయితే మరి ఈ 2
కలయికల వల్ల దీంతో పాటు 30వ తారీఖు ఆల్రెడీ అంటే ఆగస్టు 30న అంత క్రితమే సూర్యుడు కూడా ఈ సంయోగంలో ఉన్నాడు. అంటే సూర్య, బుధ, కేతు ఈ 3 గ్రహాలు యాడ్ అయినప్పుడు కర్కాటక, వృశ్చిక, ధనస్సు రాశులకు విశేషమైన ఎక్స్ట్రాడినరీ ఫలితాలు ఇవ్వబోతున్నాడు. అయితే ఇప్పుడు ఈ 6 రాశులు ఏమిటయ్యా అంటే ఏ పరంగా ఇస్తున్నాడు? మీకు సందేహం రావచ్చు. మంచి శుభ ఫలితాలు, ఆకస్మిక ఫలితాలు అంటున్నారు. మరి ఏ రకంగా మాకు ఫలితాలు వస్తాయి అంటే కనుక ముందుగా మిథున రాశి చాలా జాగ్రత్తగా వినండి. అందుకే నేను మీకు ఒక్కొక్కటి వివరంగా తెలియజేస్తున్నాను. మిథున రాశి వాళ్ళకి ధనపరము, చాతుర్యము అంటే వీళ్ళు ఏ రంగంలో ఉన్నా చాలా చక్కగా రాణించే అవకాశము, నాయకత్వ లక్షణాలు మిథున రాశిలో వాళ్ళకి ఇస్తున్నారు. ఏ రంగంలోనైనా తీసుకోండి. తర్వాత సింహరాశి వాళ్లకు ధనముతో పాటు ఆధ్యాత్మిక లాభాలు, దాంతో పాటు సంతోషకరమైన అంటే మీరు సాటిస్ఫై అయ్యేటటువంటి చేంజెస్ మీ లైఫ్లో కావచ్చు, మీ కెరియర్లో కావచ్చు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత కన్యా రాశి వాళ్ళకి చూసుకుంటే కనుక ఆర్థికంగా దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇనఫ్. ఎంత స్ట్రాంగ్గా అవుతారంటే ఈ సమయంలో అంత స్ట్రాంగ్ అవుతారు. దాంతో పాటు నేతృత్వ లక్షణాలు అంటే లీడర్షిప్ క్వాలిటీస్, రాజయోగాలు కలగడంతో పాటు వాళ్ళ వాళ్ళ రంగంలో వాళ్ళు ద ఐకాన్ అన్నట్టుగా ఉంటారనమాట. తర్వాత కుంభరాశి వాళ్ళకి చూసుకుంటే ధనంతో పాటు అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి, ధనం అనేది అందరికీ కామన్ గా ఉంది ఫస్ట్ పాయింట్. రెండోది ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్, అదేంటి ఒక్కొక్కరికి మాట చాతుర్యము, నేతృత్వ లక్షణాలు ఇలాగిస్తున్నాడు. ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి ఏంటి, ధనంతో పాటు వాళ్ళు ఏ పనైనా చాకచక్యంగా చేసుకునేటటువంటి నేర్పు ఇస్తున్నాడు. మరి ఇది కూడా అదృష్టమే కదా. తర్వాత ధనస్సు రాశి వాళ్ళకి మళ్ళా అగైన్ ఏమిటుంది, ధన లాభము, ఆర్థిక లాభాలతో పాటు భావ ప్రకటన అంటే వాళ్ళ యొక్క భావాన్ని ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే నిష్కర్షగా చెప్పడము, తద్వారా లాభం పొందడము. ఉద్యోగస్తులకైతే వాళ్ళ భావాన్ని తెలియజెప్పేటప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి కేడర్ ఇవ్వడము, వాళ్ళకి సంబంధించినటువంటి లాభాలు వాళ్ళకు వస్తాయి. విద్యార్థులకు సంబంధించిన కేడర్ బట్టి విద్యార్థులకు వస్తాయి. రాజకీయ పరంగా చూసినట్టయితే రాజకీయ పరంగా వస్తాయి. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ఏంటంటే, మాకు ఆకస్మిక ధనలాభం అన్నారు, మాకేం కనబట్టలేదు అని స్టూడెంట్స్ అన్నారు అనుకోండి. స్టూడెంట్స్కి ఆర్థిక లాభాలు ఎందుకు వస్తాయి? రావు కదా. స్టూడెంట్స్కి వచ్చే లాభాలు ఏమిటి, వాళ్ళ కెరియర్ బాగుండడము, పరీక్షల్లో ర్యాంకులు రావడము, వాళ్ళు అనుకున్నట్టుగా స్కాలర్షిప్స్ రావడము, వాళ్ళ స్థాయిలో వాళ్ళ కెరియర్కు తగ్గట్టు లాభాలు వస్తాయే కానీ ఈ ధనం వాళ్ళకెందుకు అవుతుంది? అదే వ్యాపారస్తులకు చూస్తున్నారనుకోండి, వ్యాపారంలో వృద్ధి, వ్యాపారంలో లాభాలు, వీళ్ళకి చదువులో రాదుగా. అందుకే క్లియర్గా చెప్తూ ఉంటాను ఏంటంటే, ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఆ రంగంలో లాభాలు వస్తాయి. ఇప్పుడు వ్యవసాయదారులకు విశేషమైన లాభం అంటాము అంటే వాళ్ళ రంగం ఏంటి, వ్యవసాయం చేయడం, పంటల దిగుబడి పెరగడము, దానికి తగ్గట్టుగా రేటు పలకడము, ఇది వాళ్ళకు సంబంధించిన లాభాలు. ఆ వ్యవసాయ లాభాలు తీసుకొచ్చి మనకు వర్తించుకుంటే అవుతుందా? అవ్వదు కదా. కాబట్టి లాభము అనంగానే ధనం ఒక్కటే మీ మైండ్లో పెట్టుకోకండి. ఏ రంగానికి తగ్గట్టుగా ఆ రంగము లాభాలు పొందుతారన్నమాట. తర్వాత వృశ్చిక రాశి చూసుకుంటే మళ్ళా అగైన్ ధనలాభము, కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతోంది. తర్వాత కర్కాటక రాశి చూసుకున్నట్టయితే ధనలాభము, గౌరవము, కొత్త వ్యాపారాలు, శుభప్రదము, తర్వాత శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనము ఆకస్మికంగా రావడము, ఇలాంటివన్నీ లాభాలు. అంటే ఓవరాల్గా ఈ 6 రాశుల వాళ్ళకి ఏం కనబడుతోంది, ధనంతో పాటు వాళ్ళ వాళ్ళ కేడర్కు సంబంధించినటువంటి లాభాలు కలుగుతున్నాయన్నమాట. ఇది అంటే మనకి ఈ సెప్టెంబర్ 10-15 వరకు ఈ యొక్క రాసుల వాళ్ళకి విశేషమైన ఫలితాలు ఇవ్వబోతున్నారనమాట. అయితే ఇంకా మరి రాశి ఫలితాలలో చూసుకున్నట్టయితే ఒక్కొక్క రాశికి ఏ రకంగా ఉండబోతోంది అనే అంశాలను మనం చర్చించుకుందాం. నమస్తే. అయితే ఇప్పుడు మనము ఇందాక చెప్పుకున్నట్టు ఆగస్టు 31న
బుధుడు, కేతు సంయోగం చెందుతున్నారు. విశేషమైన యోగం కలగబోతోంది. 30వ తారీఖే మనకి సూర్యుడు కూడా కలిసి ఉన్నాడు. 31న ఈ బుధుడు, కేతు కలిశారు. అంటే 3 గ్రహాలు ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 15 వరకు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నారు. ముందు మనము చెప్పుకున్నట్టుగా 6 రాసులకు విశేషమైన ఫలితాలు ఇచ్చాడు. అయితే మరి మిగతా రాసులకు మిశ్రమ ఫలితాలు ఇస్తున్నారు. ఏ అంశంలో? ఓవరాల్‌గా ఇస్తున్నారు. అంటే వాళ్ళ వాళ్ళ రంగానికి తగ్గట్టు వాళ్ళకి యోగాలు కలిగిస్తున్నారు. మరైతే మేషరాశి నుంచి మీనరాశి వరకు అందరికీ వివరంగా ఏ అంశంలో ఎవరెవరికి ఎట్లాంటివి ఇస్తున్నారు అనేది మనం ఇక్కడ పరిశీలన చేద్దాము. ఎందుకంటే మీకు అనుమానం రావచ్చు. మరి మాకు లాభాలు అన్నారు. ఏ అంశంలో లాభాలు వస్తాయి? ఏ కేటగిరీలో లాభాలు వస్తాయి? ఎట్లాంటి ఫలితాలు వస్తాయి? ఎక్కడ మేము జాగ్రత్తగా ఉండాలి? ఎక్కడ మేము సంతోషంగా ఉండాలి అనేది రాశి ప్రకారంగా మేషం నుంచి మిగతా రాశులన్నిటికీ కూడా ప్రతీదీ వివరంగా తెలియపరుస్తాను. తదుపరి రాశి కుంభరాశి. ఇప్పుడు ఈ ఒక్కొక్క రాశికి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు? ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు? అనే అంశంలో కుంభరాశి వారికి ఎలా వస్తుందంటే బుద్ధి, మాట తీరులో లాభదాయకమైన ఒప్పందాలు మీరు చేసుకుంటారు. గతంలో ఫ్లక్చుయేటెడ్ గాను డిస్టర్బ్డ్ గాను ఉండి ఉంటే కనుక ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చి ఇలా చేస్తే బాగుంటుంది అని ఒక నిర్ణయం తీసుకోవడంలోనూ, తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలోనూ ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు అంటే చాకచక్యంగాను మీ యొక్క నేర్పుతో, మాట చాతుర్యంతో ఆ పనిని సక్సెస్ చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అది ప్రభుత్వ పరంగా కావచ్చు, లేదా మీరున్న స్థానంలో కానీ ఇటువంటివి జరిగే అవకాశం కనబడుతోంది. విదేశీ సంబంధాల ద్వారా ఆర్థికంగా మీకు మంచి గ్రోత్ అనేది కనబడుతోంది. అది ఏ రకంగా అంటే మీరు బిజినెస్ ద్వారా కావచ్చు, లేదా విదేశాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా కావచ్చు, కొంతమందికి విదేశాలు వెళ్ళే అవకాశం ద్వారా కూడా మీకు ఫినాన్షియల్ పరంగా మంచి గ్రోత్ అనేది కనబడుతోంది. ప్రభుత్వ పరంగా చూసుకున్నట్టయితే కనుక ఏమైనా గవర్నమెంట్‌తో రావలసిన, చేయవలసిన, చేయించుకోవలసిన పనులు ఏవైనా ఉండి ఉంటే కనుక అవి శాంక్షన్ చేసుకోవడానికి ఇది సరియైన సమయము. అప్రయత్నంగానే శాంక్షన్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఆకస్మికంగా మీకు జీతం పెరగడము, మీరు ఎక్స్‌పెక్ట్ చెయ్యరు. ఇంతే ఇలాగే చేసుకుంటూ వెళ్ళిపోదాము అని అనుకున్న వాళ్ళకి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ ప్యాకేజ్ పెరగడంతో పాటు మీరు చేస్తున్న పని పర్మనెంట్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఇందులో కొంతమందికి నక్షత్రాల వారీగా గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ప్రమోషన్స్‌కి కూడా మంచి అవకాశాలు కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రయత్నాలు గాని, ఎఫర్ట్స్ గాని మీరు పెట్టుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. అయితే ఇంకా విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక మీరు గతంలో ఏవైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ గాని, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గాని, లేదా క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ ఇలా మీరు ఏదైతే గోల్స్ పెట్టుకొని దాన్ని అటెంప్ట్ చేసి ఫెయిల్ అయ్యాము, మాకు అవకాశం రాలేదు అని ఊరుకున్నాము అన్నట్టుగా ఉన్న విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు తిరిగి ఈ సమయాన్ని కనుక ఉపయోగించుకుంటే తిరుగులేని రీతిలో మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఉండేలాగా కెరియర్‌లో కావచ్చు, లేదా మీరనుకున్న అంశంలో కావచ్చు టాపర్‌గా నిలిచే అవకాశాలు కనబడుతోంది. ఏ స్టూడెంటు వృధా చేసుకోకండి. ఈ ఈ ఈ రాశులకి సమగ్ర ఫలితాలు గూడా ఇస్తున్నాను. అంటే అందరికీ ఇప్పుడు ఇందాక చెప్పిన రాశులన్నిట్లోకి ఓవరాల్‌గా ఎలా ఉండబోతోంది అంటే కనుక ఈ 6 రాశుల వాళ్ళకి సెప్టెంబర్ 15 వరకు ఆర్థిక లాభాలు మీరున్న స్థాయిని బట్టి భూ సంపద, ఆస్తి వృద్ధి, దాయాదుల నుంచి ఆస్తి కలిసి రావడము, మీకు ఆస్తి కలిసి రావడము, భూ సంబంధిత విషయాలు కొనుక్కోవడము, అంటే భూమి కొనుక్కోవడము, ఇలాగా ఆస్తులకు సంబంధించి, భూములకు సంబంధించి, గృహాలకు సంబంధించి ఎక్కువగా వృద్ధి కనబడుతోంది. లాభాలు కనబడుతున్నాయి. తర్వాత మూడో అంశం ఏంటంటే జీతభత్యాలు. ఎవరెవరు ఎక్కడ ఉంటున్నారో వారి వారి రంగానికి తగ్గట్టు సాలరీస్ పెరగడము, ప్రమోషన్స్ రావడము, ఏరియర్స్ రావడము, ఈ ప్యాకేజీలు పెరగడము, ఇలాంటివి జరిగే అంశాలు కనబడుతున్నాయి. అయితే నాలుగో అంశం ఏంటంటే వృత్తిలో ఎదుగుదల కనబడుతుంది. మీరున్న స్థాయి నుంచి వేరే హై స్థాయికి వెళ్ళే అవకాశము, డెవలప్‌మెంట్ అనేది కనబడుతోంది. మానసిక శాంతి, ఆర్థిక లాభాలు, ఆర్థికంగా వృద్ధి అనేది గోచరిస్తోంది. ఈ సూర్య, బుధ, కేతు యొక్క యతి వల్ల. ఈ 6 రాశులు ఇలా ఉన్నాయన్నమాట. తదుపరి మరొక రాశితో చూద్దాం. నమస్తే.